హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు వీడియో అయితే కొంచెం ఫైర్గానే ఉంటుంది. ఎందుకంటే హౌస్ మొత్తం కూడా మణికంఠని కార్నర్ చేశారు అని అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ జనాలు కూడా చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఓ నిజమే, మణికంఠని సపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే మణికంఠని ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి కలుపుకోవట్లేదు ఏ విషయంలో కూడా. అంటే తను ఎంటర్టైన్ అవ్వడానికి అని చెప్పేసి మణికంఠని యూజ్ చేసుకుంటున్నారే తప్ప పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడానికి కానీ, ఫుడ్ని షేర్ చేసుకోవడానికి కానీ, గేమ్ని షేర్ చేసుకోవడానికి కానీ ఎవరూ కూడా ముందుకు రావట్లే. సో ఇది చాలామంది జనాలు అయితే ఈ పాయింట్ని పక్కా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నిన్న హౌస్కి ఫుడ్ వచ్చింది, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ నుండి ఫుడ్ వచ్చింది. సో వచ్చినప్పుడు కూడా ఏం చేశారు, ఎలా చేశారు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. దీనికంటే ముందు ఎపిసోడ్ స్టార్టింగే ఏం చూపించారంటే, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన వెంటనే యాక్చువల్గా నామినేషన్స్ వేసింది యష్మి అండ్ ప్రేరణ, ఇద్దరు తనకి నామినేట్ చేశారు. నామినేట్ చేసిన ఇద్దరు వ్యక్తులే ఈవెన్ వెళ్ళిపోవడానికి కూడా, అంటే నామినేట్ చేయడం అంటే అర్థం ఏంటి, బయటకు పంపించాలనే కదా. సో తనైతే బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత యష్మి విష్ణుప్రియతో డోర్ దగ్గర కూర్చొని, బిగ్ బాస్ గేట్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నేనే నామినేట్ చేశాను కదా, నేను అండ్ ప్రేరణనే కదా నామినేట్ చేసింది. సో కొంచెం గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంది, మా వల్లనే వెళ్ళిపోయాడేమో అని చెప్పి అనిపిస్తుంది అని బాధపడుతుంది. అంతా కూడా దొంగ బాబాలు అనే టైప్లో దొంగ నాటకాలు అనమాట ఇవన్నీ కూడా. లైక్ అంటే నామినేట్ చేసిందే పంపించడానికి. సో నామినేట్ చేసినప్పుడు డెఫినెట్గా వీక్ కంటెస్టెంట్ అయి ఉండి, లేదు అంటే కొంచెం ఓట్స్ అటు ఇటు అయినప్పుడు డెఫినెట్గా బయటకు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే ఆదిత్య ఓం గారి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, హౌస్లో ఉన్నప్పుడు ఎవడూ పట్టించుకోడు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇట్లా ఏడాడాలు. సో తర్వాత కూడా పృథ్వీ వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటే, ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అంటే చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏం లేదు, నేను ప్రేరణనే కదా నామినేట్ చేశాము, సో అది కొంచెం బాధగా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు అని అంటే, సరేలే అని చెప్పేసి తను అంటే, నువ్వు హ్యాపీయే కదా అని చెప్పేసి ఒకరి హెడ్ ఒకరు ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. సో అది జరిగింది. దాని తర్వాత మణికంఠ దగ్గర నుండి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇష్యూ ఒకటైతే స్టార్ట్ అయింది. అందరూ కూడా అక్కడ గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్ మీద కూర్చొని ఉంటారు. సో మణికంఠ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రేరణ మాట్లాడుద్ది, రే ఎందుకురా నువ్వు అసలు ఇంత కన్ఫ్యూజింగ్గా ఉన్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే, ఏమోరా నేను ఇంతే ఉంటాను, డైలమాలో నేను ఉంటాను అని చెప్పి మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకురా కన్ఫ్యూజన్, నీకు క్లియర్గా చెప్పారు కదా, అక్కడ బిగ్ బాస్ చెప్తూ ఉన్నారు కదా, అంత పెద్ద మైక్లో వాయిస్ వస్తూ ఉంది కదా, ఇంకా దేనికి కన్ఫ్యూజన్ ఏంటి, అసలు నీ ప్రాబ్లం ఏంటి, కాన్సన్ట్రేట్, బుర్రలో ఎందుకు వేరే థాట్స్ పెట్టుకుంటావు, ఇక్కడే ఉండొచ్చు కదా, ఇవే మాట్లాడొచ్చు కదా. మణికంఠ కన్ఫ్యూజ్ అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే అందరినీ కూడా గార్డెన్ ఏరియాకి బిగ్ బాస్ పిలిచిన తర్వాత ఫస్ట్ బిగ్ బాస్ చెప్పింది కన్ఫ్యూజన్ చేద్దాం, అందరినీ కన్ఫ్యూజ్ ఏదో ఒక రకంగా చేద్దామని ఫస్ట్ నేను చెప్పింది మణికంఠ అని పిలిచిన తర్వాత స్పేస్ ఇచ్చాడు. సో ఆ స్పేస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఏంటి మణికంఠనే బయటకు వెళ్ళిపోతున్నాడా, మిడ్ వీక్ ఎలిమినేషన్ మణికంఠనే, అందరు హౌస్మేట్స్ అందరిలో కూడా ఒక సెకండ్ అయితే థాట్ వచ్చేసింది. సో తన పేరు రావడం వల్ల ఓవర్ థింక్ చేసే మణికంఠ అక్కడ స్టక్ అయిపోయాడు. సో దాని తర్వాత తనకి గేమ్ ఏం అర్థం కాలే, అప్పటి వరకు కూడా కాన్షియస్లోనే ఉన్నాడు. సో దానివల్ల ఏంటంటే ఆయనకి కన్ఫ్యూజ్ అయిపోయి, బ్రెయిన్ స్టక్ అయిపోయి, ఏం జరుగుతుంది ఏంటి తెలియక ఇమీడియట్గా ఆదిత్య ఓం గారి గురించి చెప్పడం వల్ల, సో తను అక్కడ స్టక్ అయిపోవడం వల్ల మామూలుగానే, అంటే మణికంఠవి తప్పులు ఉన్నాయి, తప్పులు లేవని కాదు, కానీ ఇలాంటి విషయంలో భయస్తుడు కాబట్టి సో ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అంతే తప్ప ఆయన ఏదో చేద్దామని అంత తెలివి ఉంది అని చెప్పేసి హౌస్ మేట్స్ అనుకోవడం రాంగ్. యాక్చువల్గా మణికంఠ చిన్న పిల్లోడ్ టైప్ మనస్తత్వం ఉంటుంది, చిన్న దాని గురించి కూడా ఓవర్ థింక్ చేసి అక్కడే స్టక్ అయిపోయి ఉంటాడు. సో డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాడు మోస్ట్లీ. సో వాటి వల్ల అలా ఉంటున్నాడు తప్పే హౌస్ వాళ్ళందరూ కూడా తనకి ఓవర్ అది ఇస్తున్నారనమాట, ఎలివేషన్ ఇస్తున్నారు, ఓవర్ ఎలివేషన్, అంత సీన్ అక్కడ లేదు ఫస్ట్. సో దీని తర్వాత కూడా నైట్ అందరూ కూడా సోఫాలో కూర్చుంటూ ఉంటారనమాట. సో కూర్చున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటదంటే, బాధపడేది, టెన్షన్ పడేది మేము,
అటెన్షన్ మాత్రం ఈయనకు కావాలి అని ఒక డైలాగ్ వేస్తుంది. సో లైక్ సర్వం సమర్పయామి సర్వాంతర్యామి అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అందరినీ కూడా అందరి ఇంటెన్షన్ కూడా నీ సైడే రావాలి, అందరూ నీ గ్రాప్ చేసుకోవాలని చూస్తావేంటి మని. ఎలిమినేట్ అవుతుంది అసలు అక్కడ సిచ్యువేషన్లో ఉంది, డేంజర్ జోన్లో ఉంది నేను, నైనిక, ఆదిత్య ఓం గారు. అయితే అందరి ఇంటెన్షన్ మాత్రం నీ మీద ఉండాలని చూసుకుంటావేంటి? వాళ్ళు ఏదో పాపం వచ్చి మమ్మల్ని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది కూడా చేయనీయవేంటి? నీ చుట్టూనే తిరగాల ఆ హౌస్ మొత్తము, నీతోనే ఎంతసేపు నీ బాధే, నీ పెయినే, నీ గేము, నీ గోలనైనా అసలు మా గురించి మేము పట్టించుకోవద్దా అన్నట్టుగా దాన్ని కూడా చిన్న సిచ్యువేషన్ని కామెడీలాగా క్రియేట్ చేసి మాట్లాడి వెళ్ళిపోతుంది. దాని తరువాత సీత ఒక మాట అంటది. సో సీత ఏమంటదంటే, మనం ఎంతమంది ఎంతసేపు తనకి సపోర్ట్ చేసినా కూడా తన సింపతి గేమ్నే ప్లే చేస్తున్నాడు. సో మన గురించి అసలు తను ఆలోచించట్లేదు. సరిపోయింది, ఎన్ని రోజులు అని చెప్పేసి తనకు మనం సింపతి ఇస్తాము, తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాం, ఒక్కసారైనా సరే మనకి ఇవ్వాలి కదా అంటది. సో సీత యాక్చువల్గా మణికంఠని ఎక్కడ సపోర్ట్ చేసింది? నిజంగా మణికంఠ ఫాలోవర్స్ అందరూ కూడా చిన్న లాజిక్ అండి. సీత మణికంఠని ఎక్కడ సపోర్ట్ చేసింది? సీత సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పేసి మణికంఠ నిఖిల్ క్లాన్ నుండి సీత క్లాన్కి వచ్చాడు. కానీ గేమ్ నుండి సర్వైవర్ ఆఫ్ ద వీక్ నుండి ఒక పర్సన్ని తీసేయాలి అన్నప్పుడు మణికంఠని తీసేయాలి అనుకుంది. కానీ మణికంఠ తన పాయింట్స్ పెట్టిన తర్వాత సీత తన ఓన్గా తనే గేమ్ నుండి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఫైనల్గా ఏం చేసింది? నైనిక అండ్ విష్ణుప్రియ మాటలు విని మ్యానిపులేట్ అయిపోయి అందరి ముందు బిగ్ బాస్కి నేను కాదు మణికంఠని తీసేస్తున్నాను అని చెప్పింది. సో తన గేమ్ ఆడడానికి కూడా ఛాన్స్ ఇవ్వని అమ్మాయి మణికంఠని సపోర్ట్ చేసింది, మణికంఠకి సింపతి చూపించింది, జాల్ చూపించింది అంటే ఎక్కడ సపోర్ట్ చేసింది? చెయ్యలా. సో తర్వాత కూడా ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొన్న జరిగిన ఎపిసోడ్లో గేమ్ అందరూ కలిసి హౌస్ మొత్తం కలిసి నన్ను కార్నర్ చేశారు, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అని మణికంఠ చెప్తున్నప్పుడు గొడవ వేసుకుంది. అంతేగాని నేను ఎక్కడా చేయలేదు అని ప్రూవ్ అయితే తను చేసుకోలే. ఈవెన్ విష్ణుప్రియ విషయంలో వస్తే, నైనిక విషయంలో వస్తే, వేరే వాళ్ళ ఎవరి విషయంలో వచ్చినా కూడా తనని తను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అమ్మాయి. ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తుంది. పప్పీ గేమ్లో కూడా వచ్చి తను హెల్ప్ అడిగినప్పుడు చెయ్యను అని చెప్పింది. కానీ నైనిక వచ్చి అడగగానే సెకండ్ రోలో నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది. సో ఎక్కడ మణికంఠకి సపోర్ట్ చేసింది? చెయ్యలా. సో సపోర్ట్ చేయని అమ్మాయి సింపతి చూపిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను వచ్చి అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి హౌస్ అందరూ కూడా నవ్వడం, అవును అలానే అది కరెక్టే, మనం అందరం సపోర్ట్ చేసినాము, స్టిల్ ఆయన యాక్సెప్ట్ చేసుకుంటలేడు, ఎన్ని వారాలు ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఎవరు కూడా మణికంఠకి సపోర్ట్ చేసింది లేదు. మోరల్ సపోర్ట్ ఇస్తుంది ఇన్ని రోజులు ఆదిత్య ఓం గారు ఇచ్చారు, ఒక ఫ్యూ డేస్ నుండి నబీల్ ఇస్తున్నాడు. కానీ వీళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియక మణికంఠ లో ఫీల్ అవుతున్నాడు. ఓకే. సో దీని తర్వాత కంటిన్యూషన్ డిస్కషన్లో మిడ్నైట్ 12-11 ఆ టైం అప్పుడు ఏంటంటే, సో అందరూ కూడా కూర్చుంటారు, నిఖిల్, నబీల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ అండ్ విష్ణుప్రియ. సో అందరూ కూర్చుంటే నిఖిల్ వచ్చేసి నబీల్ని అడుగుతారనమాట, రే మామ ఒక పాట పాడు అని అంటే నబీల్ అంటాడు, లేదు మామ నేను రూల్స్ని బ్రేక్ చేయలేను, లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి, అందరూ వెళ్ళి పడుకోండి, మళ్ళీ పొద్దుగాల ఏ ట్విస్ట్ ఉంటుందో ఏందో అని అంటాడు. సో అనగానే వెంటనే పృథ్వీ, మామ నువ్వు మారిపోయావు మామ, నీకు పవర్ రాగానే నువ్వు మారిపోయావు మామ, ఇలా కాదు మామ ఉండేది ముందు అంటే. వెంటనే నబీల్ నవ్వుతాడు అనమాట. నవ్వుతుంటే కూడా పృథ్వీ వెనకాలనే మాట్లాడుతూ ఉంటాడు, లేదు నువ్వు నవ్వడం కూడా ఒక యాటిట్యూడ్తో నవ్వుతున్నావు, పవర్తోనే నవ్వుతున్నావు, నువ్వు నవ్వడంలో కూడా పవర్ చూపిస్తున్నావు నువ్వు అంటే. నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కలిసి నబీల్ని ఏడిపిస్తారనమాట. సో అలా డే అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ వస్తుంది, అందరు లేవగానే మళ్ళీ మార్నింగ్ మస్తీ టాస్క్ ఇస్తారు. సో ఆ టాస్క్లో మనం ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో కూడా మాట్లాడుకున్నాం కదా. సో ప్రోమో రిలీజ్ అయింది. మణికంఠ అందరికీ జాతకాలు చెప్తూ ఉంటాడు. సో హౌస్లో అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నడుస్తుంది. యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, డ్యూయల్ లవ్ స్టోరీ అనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే సీతకి నిఖిల్ అంటే ఇష్టం, కానీ నిన్నటి ఎపిసోడ్ చూస్తే సీతకి 6 అడుగుల అందగాడు, ఆజాన్ బాహుడు అని మణికంఠ చెప్తూ ఉన్నప్పుడు పృథ్వీ ఎక్కువ షైన్ అవుతూ ఉంటాడనమాట. సో అంటే పృథ్వీ, విష్ణు, యష్మి అండ్ సీత, సో వీళ్ళ ముగ్గురి మధ్యలో అంటే వీళ్ళ నలుగురి మధ్యలో ఏం నడుస్తుందో తెలియదు. బట్ క్లారిటీ అయితే మనకి విష్ణుకి పృథ్వీ అంటే ఇష్టం. సో పృథ్వీ అయితే
ఎంజాయ్ చేస్తున్నాడు యాక్చువల్గా. తనకి ఫ్రీగా కంటెంట్ వస్తుంది, ఒక అమ్మాయి మన వెంట పడుతుంది. సో కెమెరా ఆబ్వియస్లీ ఏదో ఒక దగ్గర అయితే మనల్ని చూపిస్తూ ఉంటాడు. సో అమ్మాయి వచ్చి మాట్లాడడము లేకపోతే ఇంకేదో చేయడము. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో అయితే ఇట్లా ఎత్తి ఇట్లా దింపుతున్నాడు అనమాట. హగ్ చేసుకోవడాలు, కిస్సులు చేసుకోవడాలు, అసలు ఏంటో మరి బిగ్ బాస్ అయితే మొత్తం ఏదో పార్క్లా తయారైంది. సో దీని తర్వాత అయితే అందరికీ యష్మి బెడ్ మీద అలా పడుకుంటూ ఉంటే బిగ్ బాస్ యష్మి మీ అందరికీ నిద్ర వస్తుంది కదా, సో ఒకసారి కన్ఫెషన్ రూమ్కి రండి అని పిలుస్తారు. సో కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అడుగుతారు యష్మిని, హౌస్లో ఎలా ఉంది, అంతా బాగానే ఉందా, గేమ్ ఎలా అనిపిస్తుంది అంటే అమ్మాయి అంతా బాగుంది, బాగానే అవుతుంది, కొంచెం ఫుడ్ని మిస్ అవుతున్నాను, బయట ఫుడ్ని కొంచెం లో అనిపించగానే వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ అదంతా తినేదాన్ని, బట్ ఇక్కడ అది దొరకట్లేదు. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతున్నాను ఈ హౌస్లో, ఇక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ని పర్టికులర్గా మిస్ అవుతున్నాను అని చెప్తుంది. సో అప్పుడు వెంటనే బిగ్ బాస్ అడుగుతారు, ఈ హౌస్లో మీకు నచ్చిన ఫేవరెట్ పర్సన్ ఎవరు అని అంటే యాక్చువల్గా బిగ్ బాస్ ఇద్దరు ఉన్నారు అని చెప్తే బయట ప్రేరణ ఉండి నేనే నా పేరు చెప్పు అంటది. కానీ యష్మి మాత్రం ఏ పేరు చెప్తానని నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పింది. ఇది యాక్చువల్గా అందరికీ షాకింగ్. ప్రేరణ పేరు చెప్పాలి సడన్గా అంటే ముందు అసలు నిఖిల్ క్లాన్లోకే రావద్దు అని అనుకుంది, అప్పుడు అసలు ఇష్టపడలేదు. కానీ ప్రేరణ అటు పంపించడానికి తిను ఈ క్లాన్లోకి వచ్చింది. సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిజంగా సోనియా అన్నట్టు అమ్మాయిలందరూ కూడా వాళ్ళ దగ్గరికి రావాలంటే నేను అడ్డుగా ఉన్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా అని ఒక మాట అనింది ఎలిమినేట్ అయిన డే. సో అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా నిఖిల్ పృథ్వీ ఇష్టం అని చెప్తున్నారు. సో అందరూ వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. సో సడన్గా ఇద్దరు పేర్లు అయితే చెప్పింది. ఇష్టం లేని వాళ్ళ పేరు ఒకరి పేరు చెప్పు అని అంటే మణికంఠ యాక్చువల్గా నాకు ఇష్టం లేదు, కానీ 2-3 డేస్ నుండి వాడు నాకు ఎందుకో నచ్చుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది. ఈవెన్ తనకి మణికంఠకు కూడా కొన్ని పాయింట్స్ చెప్తుంది, నువ్వు నవ్వితేనే నాకు చాలా ఇష్టం, నేను నవ్వుకే పడిపోయినాను, కానీ నీకు పెళ్ళయింది, ఒక పాప ఉంది అని తెలిసిన తర్వాత నేను డ్రాప్ అయిపోయాను, పట్టించుకోవడం మానేశాను. మేబీ ఆ కోపాన్ని ఏమైనా గేమ్కి లింక్ చేసి కంటిన్యూ చేస్తుందా, లేదంటే నిజంగానే మణికంఠ నచ్చక నామినేట్ చేస్తుందా. సో ఈ పాయింట్స్లో అయితే కొంచెం క్లారిటీ లేదు, ఇది ఎప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. సో నెక్స్ట్ వచ్చేసి ముందు ఒక ప్లేట్ ఉంటుంది, టేబుల్ పైన ఫుడ్ ఉంటుంది, దానిపైన రెడ్ కలర్ క్లాత్ కప్పేసి ఉంటుంది. సో ఆ రెడ్ కలర్ క్లాత్ని ఓపెన్ చేయమని చెప్తారు బిగ్ బాస్. ఓపెన్ చేయగానే అక్కడ మణికంఠ అండ్ నిఖిల్కి సంబంధించిన వాళ్ళ ఇంట్లో నుండి పంపించిన ఫుడ్ ఉంటుంది. సో ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఆ ఫుడ్ అండ్ ఇంటి సభ్యుల నుండి వచ్చిన ఒక మెసేజ్ ఎవరో ఒక్కరికి మాత్రమే ఇవ్వాలి అని బిగ్ బాస్ చెప్తారు. సో ఇమ్మీడియట్గా అసలు ఆలోచించకుండా ఫస్ట్ నిఖిల్ పేరు చెప్పేస్తుంది అమ్మాయి. నీకు మణికంఠ అంటే నచ్చడు, మణికంఠని ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తావు, కానీ మణికంఠ అంటే ఇష్టం అని చెప్తావు. బిగ్ బాస్ అడిగిన వెంటనే మేమందరము ఉన్నాం మణికంఠకి, నేను సపోర్ట్ ఉన్నాను అని చెప్తా. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంటి నుండి వచ్చిన ఫుడ్ కానీ లెటర్ కానీ ఇంపార్టెంట్ అంటే అందరికీ తెలిసింది మణికంఠకి. ఎందుకు అంటే మణికంఠకి ఇంట్లో నుండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన వైఫ్ తనతో ఉండట్లా, తన పాప తనతో ఉండట్లా, డిప్రెషన్లో ఉన్న అబ్బాయి, సూసైడ్ చేసుకుందాం అనుకున్న అబ్బాయి బై లక్ 1 ఛాన్స్ వల్ల బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు తనను ప్రూవ్ చేసుకోవడానికి, తన ఫ్యామిలీకి తన దగ్గర అవ్వడానికి. సో ఇవన్నీ కూడా తెలిసిన హౌస్ మేట్స్ ఎందుకు ఆలోచించలేదు? యష్మి పర్టిక్యులర్గా డైలీ చెప్తూ ఉంటుంది, డైలీ మాట్లాడుతూ ఉంటుంది ఆ పాయింట్స్ని. అక్కడ ఫుడ్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే మణికంఠకి ఇవ్వాల్సింది. నా థాట్ ప్రకారం అయితే మణికంఠకి సపోర్ట్ చేయాల్సింది, కానీ లేదు నిఖిల్ చాలా లో అవుతున్నాడు, ఒక్కసారి కూడా నిఖిల్ లో అవుతున్నట్టుగా ఎక్కడ అనిపించలే. తన అమ్మాయిలతోనూ తన గేమ్లోనూ చాలా బిజీగానే ఉన్నాడు, చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నాడు. ఏదో ఒక పాయింట్లో ఫ్యామిలీ గుర్తుకు రావడం అనేది అవుతుంది, కానీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే నాకెందుకో మణికంఠకి అనిపించింది. ఈవెన్ బిగ్ బాస్ కూడా అడుగుతారు మణికంఠ గురించి ఒక్కసారి కూడా నీకు ఆలోచించాలనిపించట్లేదా అని. మేబీ బిగ్ బాస్ ఇంటెన్షన్ కూడా మణికంఠకి ఆ మెసేజ్ పంపించాలనేమో, ఎందుకంటే యుఎస్లో ఉండాల్సిన తన వైఫ్ ఇండియాకి ఎందుకు వచ్చింది, తనకు అసలు ఏం మెసేజ్ పంపింది, ఇద్దరు కూడా దూరం అయిపోయారు అని చెప్పేసి మణికంఠ చెప్తున్నారు, తన వైఫ్ తనతో ఉండట్లేదు అని. సడన్గా మెసేజ్ రావడం, తను ఫుడ్ చేసి పంపించడం తనకి షాకింగే. సో బయట నుండి మణికంఠ చెప్తూ ఉంటాడు, ప్లీజ్ యష్మి లైక్ నాకు ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్, నాకు ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ యష్మి తీసుకురా అని బయట నుండి అరుస్తుంటాడు. బట్ ఫైనల్గా అయితే యష్మి తనకు నచ్చిందే చేస్తుంది.
సో నిఖిల్ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఫుడ్ని షేర్ చేసుకున్నారు. సో అలా ఒక్కొక్కరి ఫుడ్ కూడా వచ్చింది ఒకరి తర్వాత ఒకరికి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ స్మోక్ చేస్తూ ఉంటే సడన్గా బిగ్ బాస్ పిలుస్తాడు. సో పృథ్వీ లోపలికి కన్ఫెషన్ రూమ్కి వెళ్తున్నప్పుడే విష్ణుప్రియ ఇట్లా హగ్ చేసుకొని, ఒకవేళ నాది కనుక అక్కడ పెడితే నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో, నాకు తీసుకురావద్దు, వేరే వాళ్ళదే తీసుకురా అని చెప్తుందనమాట. సో లోపలికి వెళ్ళిన వెంటనే బిగ్ బాస్ తన గేమ్ గురించి తన గురించి అడుగుతారు. సో ఫుడ్ పృథ్వీ వెళ్ళినప్పుడు నైనిక అండ్ విష్ణుప్రియ వాళ్ళ ఇంటి నుండి ఫుడ్ వస్తుంది. విష్ణుప్రియకి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, లైక్ మదర్ లేరు, ఫాదర్ ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ సిస్టర్తో ఉండాల్సింది. సో వాళ్ళ సిస్టర్ నుండి మేబీ ఫుడ్ వచ్చింది. అండ్ నైనికకి వాళ్ళ మదర్ సింగిల్ పేరెంట్ చైల్డ్ కాబట్టి సో ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. అది ఇన్ని డేస్ 30 days పైన మదర్ని వదిలేసి ఉండడం. సో తనకి కూడా ఫుడ్ మెసేజ్ అనేది ఇంపార్టెంటే. సో అక్కడ ఎలాగో బయట విష్ణుప్రియ చెప్పింది కాబట్టి ఆబ్వియస్లీ పృథ్వీ నైనిక అది చూస్ చేసుకొని నైనిక కోసం వాళ్ళ అమ్మగారు పంపించిన ఇడ్లీ అండ్ చట్నీ సాంబార్ బయటకు తీసుకొస్తాడు. సో అందరూ అలా షేర్ చేసుకుంటారు. సో పృథ్వీని కూడా సేమ్ బిగ్ బాస్ ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పమంటాడు. సో పేరు చెప్పమనగానే నిఖిల్ అండ్ యష్మి అని చెప్తాడు, విష్ణుప్రియ పేరు చెప్పాడు. సో ఇంకెవరైనా పేరు మిస్ అయిపోయారా, ఇంకెవరైనా పేరు చెప్పాలా అని బిగ్ బాస్ కొంచెం వెటకారంగా అడగగానే విష్ణుప్రియ బిగ్ బాస్ అని చెప్తాడు. సో బయట నుండి విష్ణుప్రియ నాకేమొద్దు, నువ్వు నా ముందు నా పేరు చెప్పలేదు అని రియాక్ట్ అవుతుంది. సో తనని కూడా ఇష్టం కాని వాళ్ళ పేరు ఒకటి చెప్పమని అని అంటే, ముందు వీక్ వరకు అయితే ఒకరి పేరు ఉండేది మణికంఠ అని, కానీ ఈ మధ్య తను కూడా నచ్చేస్తున్నాడు, ముందు చాలా సింపతి గెయిన్ చేస్తున్నాడేమో, అందరి నుండి కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో, సింపతి టైప్ ఆఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని అనుకున్నాను. బట్ కాదు బిగ్ బాస్, తనకు యాక్చువల్గా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి తను రియలైజ్ అవుతాడు. అదే పాయింట్ చెప్తాడు. సో దానికి మణికంఠ కూడా బయట ఉండి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాడు. సో దీని తరువాత బిగ్ బాస్ మణికంఠని లోపలికి పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి. మణికంఠని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. హౌస్లో మీకు నచ్చిన వాళ్ళ పేరు ఏంటి అని అంటే, నాకు అందరూ నచ్చుతున్నారు బిగ్ బాస్, ఇప్పుడిప్పుడే నేను అందరికీ కనెక్ట్ అవుతున్నాను, కానీ కొంచెం ఎక్కువగా నచ్చుతుంది ఎవరు అని అంటే నబీల్ బిగ్ బాస్ అని చెప్తాడు. సో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు కాబట్టి సపోర్ట్ మళ్ళీ నబీల్ నుండి ఉంది కాబట్టి మేబీ నబీల్ పేరు చెప్తాడు. సో మణికంఠకి ముందు ఉన్న ఫుడ్ ఎవరిది అంటే యష్మి అండ్ పృథ్వీది. యష్మికి వాళ్ళ నాన్నగారు పంపిస్తారు, పృథ్వీకి వాళ్ళ అమ్మగారు పంపిస్తారు. సో నాన్నగారు పేరు చెప్పగానే బయట నుండి యష్మి చాలా ఏడుస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయదు వాళ్ళ నాన్నగారు పంపిస్తారు అని చెప్పి. సో బట్ మణికంఠ ఇక్కడ కొంచెం అంటే పృథ్వీ అబ్బాయి కాబట్టి కొంచెమైనా స్ట్రాంగ్గా ఉంటాడు అమ్మాయి కంటే అని ఆలోచించాల్సింది. ఇక్కడ కొంచెం మణికంఠ లైక్ రివెంజ్లా అనిపించింది. ఎలా అంటే తనకి వాళ్ళ వైఫ్ పంపించిన ఫుడ్ యష్మి ఇవ్వలేదు కాబట్టి సో మణికంఠ యష్మికి రిటర్న్ సపోర్ట్ చేయలేదేమో, అందుకోసమే పృథ్వీది చూస్ చేసుకున్నాడేమో అని చెప్పేసి మణికంఠ హేటర్స్ అందరూ కూడా అనుకున్నారు. మేబీ ఇందులో చిన్న పాయింట్ కూడా మణికంఠ ఏం చెప్పాడంటే, నాకు అమ్మ సెంటిమెంట్ ఎక్కువ, మదర్ సెంటిమెంట్ ఎక్కువ, సో అందుకే నేను యష్మి కంటే కూడా పృథ్వీకి ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి పృథ్వీ ఫుడ్ని తీసుకొని బయటకు వస్తాడు. సో చికెన్ కాబట్టి యష్మికి ఇష్టం కాబట్టి సో హౌస్ అందరూ కూడా షేర్ చేసుకొని ఈవెన్ ప్రత్యేకంగా యష్మికి కూడా పృథ్వీ షేర్ చేస్తాడు. సో దీని తర్వాత కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలిచింది నిఖిల్ని. సో నిఖిల్ ఎందుకో తెలీదు కొంచెం ఎమోషనల్గానే లోపలికి వెళ్ళడం జరిగింది. వెంటనే బిగ్ బాస్ మీకు నచ్చిన ఒకరి ఇంటి సభ్యుల పేరు చెప్పమని అనగానే ఫస్ట్ అయితే పృథ్వీ అండ్ యష్మి అని చెప్పాడు. యాక్చువల్గా తినకి ఎక్కువ క్లోజ్ యష్మి కాదు, ఈ మధ్య క్లాన్లోకి వచ్చిన తర్వాత సోనియా బయటకు వెళ్ళిపోయిన తర్వాత యష్మి క్లోజ్ అయింది. బిఫోర్ దట్ వీళ్ళిద్దరికీ కూడా గొడవలే ఉన్నాయి. ఎక్కడో సీరియల్ అంతా ఒకటి కాబట్టి, లేదంటే అందరూ కలిసి చేస్తారో సీరియల్ గేమ్ ఆడదాం అనుకున్నారు కాబట్టి మేబీ ఏమన్నా ఆ పేరు చెప్పిండా, లేదా నిజంగానే ఈ 2-3 డేస్లో ఏమైనా ఎఫెక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ క్రియేట్ అయిందా, దాని ప్రకారంగా ఏమైనా చెప్పుంటాడా మనకు తెలీదు. సో ఇద్దరిలో లైక్ సేఫ్ గేమ్ ఆడుతున్నారా, ఇద్దరిలో ఒక్కరి పేరు మాత్రమే చెప్పండి అని అంటే పృథ్వీ బిగ్ బాస్ అని చెప్తాడు. సో దాని తర్వాత హౌస్ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని అంటే సోనియా పేరు చెప్తాడు. సో సోనియాని ఎక్కువగా మిస్ అవుతున్నాను, నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది, గైడెన్స్గా ఉండేది, సో తనని మిస్ అవుతున్నాను అని చెప్తాడు. సో నిఖిల్ ముందున్న ఫుడ్ ఎవరెవరిది అంటే ప్రేరణ, సీత అండ్ నబీల్. సో
సో వీళ్ళ ముగ్గురి ఇంటి నుండి వచ్చిన లెటర్ అదే లైక్ మెసేజ్ అండ్ ఫుడ్ ఉంటుంది. సో నిఖిల్ ఎవరిది సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ప్రేరణది సెలెక్ట్ చేసుకున్నాడు. మేబీ ఎక్కువగా ఎమోషనల్గా ఉంది సీత కాబట్టి సీత చూస్ చేసుకుంటాడేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ సీరియల్ అంతా ఒకటి కదా. సో మేబీ ఆ ఛాన్సెస్ అంటే ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ కంటే ముందు కూడా వాళ్ళు షో చేశారు కాబట్టి మేబీ ముందేమైనా మాట్లాడుకొని వచ్చున్నారా, లైక్ ఫ్యామిలీ నుండి ఎవరైనా పంపిస్తే కనుక మనం ఏమైనా సపోర్ట్ చేసుకోవాలి అని అలా ఏమైనా చేశాడో తెలీదు. బట్ ప్రేరణది అయితే తీసుకొచ్చాడు. సో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ పంపించిన మెసేజ్ అండ్ ఫుడ్ అయితే తనకి ఇవ్వడం జరిగింది. అలా లైక్ ఒకరికొకరు అయితే ఫుడ్ షేర్ చేసుకున్నారు. లైక్ వాళ్ళ ఇంటి నుండి రాకపోయినా కూడా అందరి అంటే లైక్ మిగతా వాళ్ళ ఇంటి నుండి వచ్చిన ఫుడ్ని మాత్రం అందరూ హ్యాపీగా షేర్ చేసుకున్నారు. సో ఎవరెవరికైతే ఫుడ్ వచ్చిందో నైనిక, నిఖిల్, పృథ్వీ అండ్ ప్రేరణ, సో వీళ్ళ నలుగురిని కూడా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి పిలవడం జరుగుతుంది. సో గార్డెన్ ఏరియాకి పిలిచిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు సీత, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ. సో వీళ్ళందరికీ సంబంధించిన ఫుడ్ అక్కడ టేబుల్ మీద ఉంటుంది. మణికంఠ. సో మీరందరూ కలిసి డిసైడ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫుడ్లో నుండి ఒకరికి ఇంటి నుండి వచ్చిన ఫుడ్ అండ్ మెసేజ్ ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మణికంఠ పేరు తీసుకురాలే. సీత గురించి, యష్మి గురించి, విష్ణుప్రియ గురించి వీళ్ళ గురించి ఆలోచించారే తప్ప మణికంఠ నేమ్ కనీసం వాళ్ళ నోట్ నుండి కూడా రాలేదు. లైక్ ఆయన యష్మి వెళ్ళినప్పుడు కూడా ఆయన బయట నుండి చెప్తున్నాడు, అసలు ప్రియా ఎందుకు ఇండియాకి వచ్చింది, నా వైఫ్ ఎందుకు ఇండియాకి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది బయట, నాకు కంపల్సరీగా మెసేజ్ కావాలి. అట్లీస్ట్ అంటే ఇచ్చుండి ఉంటే తనకి బూస్టప్ లాగా ఉండేది. ఇప్పటివరకు అందరూ కూడా సింపతి గేమ్ ఆడుతున్నాడు లేదంటే ఎమోషనల్గా ఉంటున్నాడు అనేసరికి వైఫ్ తన కోసం ఫుడ్ పంపించింది అన్నప్పుడు తనకి ఇంకా అది బూస్టప్ అయ్యేలా ఉండదు. బట్ ఏ ఒక్కరూ కూడా తన గురించి ఆలోచించాల, అసలు తన గురించి మాట్లాడాల. సో దీని అర్థం ఏంటి, అందరూ కలిసి కార్నర్ చేశారనే కదా. సో నాలానే మీకు కూడా లైక్ తన మణికంఠ ఫ్యాన్స్కి కానీ లేదా బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్కి కానీ నిజంగానే ఈ మ్యాటర్లో మణికంఠని కార్నర్ చేశారా, నాలానే మీరు కూడా ఫీల్ అయితే కనుక కమెంట్స్లో తప్పకుండా నాకు చెప్పండి. ఈ వీక్ అయితే నా సపోర్ట్ నేనైతే మణికంఠకే చేశాను. సో ఫైనల్గా అయితే వాళ్ళు విష్ణుప్రియకి ఇవ్వడం జరిగింది ఫుడ్. సో విష్ణుప్రియ ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అందరి ముందు ఏడిస్తే బాగోదు అని చెప్పేసి తను ఇప్పటివరకు కూడా ఎనర్జెటిక్గా ఉన్న అమ్మాయి సడన్గా మేబీ అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఏదో చిన్న పాయింట్లో తను హర్ట్ అయి ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. యాక్చువల్గా ఇక్కడ కూడా చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, విష్ణుప్రియ ఫ్యామిలీ లేకపోయినా చాలా స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి, మేమందరం కూడా నీకు ఉన్నాము అని చెప్పడం చాలా మంచి పాయింట్. కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకో పాయింట్ ఆలోచించండి, తనకంటే ఎక్కువ గేమ్స్ ఆడి ఎఫర్ట్స్ పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఓట్స్ వేయడం అనేది కరెక్ట్ కాదు. జెన్యున్గా ఎవరు ఉంటున్నారు, జెన్యున్గా ఎవరు ఆడుతున్నారు అనేది చూసుకొని ఓట్లు వేయండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ షో అనేది ఇంపార్టెంట్. సో ఎవరెవరు ఒక వీక్లో ఉన్న కంటెస్టెంట్ ఇంకో వీక్లో నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో చాలా డే బై డే చాలా చేంజెస్ వస్తాయి, సెకండ్ టు సెకండ్ కూడా గేమ్ మారిపోతుంది. సో ఓట్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఒకరికి మీరు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకొకరికి అనవసరంగా నెగిటివ్ కమెంట్స్ పెట్టడం అయితే చేయకండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు. సో ఈ వీక్ అయితే ఓటింగ్స్ అయిపోయినాయి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను చూస్తున్న గేమ్ ప్రకారం తక్కువ ఓటింగ్స్ వచ్చింది నైనికాకి. మోస్ట్లీ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది నైనికానేమో అనుకుంటున్నాను. ఎవరెవరు నైనికా అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీక్ మీరు ఎవరికి ఓట్ చేయబోతున్నారు, మీరు ఎలాంటి వీడియోస్ మా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కమెంట్స్ చేసి చెప్పండి. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.